దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో లోకల్ నుంచి నేషనల్ వరకు చాలా వరకు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. వాటి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. నేషనల్ మీడియాలో ఇప్పటికే ఏపీలో మెజారిటీ వైసీపీ గెలుస్తుందని స్పష్టం చేశాయి. ఒక సర్వే వైసీపీ గెలుస్తుందని చెబుతుండగా మరో సర్వే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతోంది. దీంతో సామాన్య జనాలు సైతం సర్వేలను విశ్వసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10 సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో 9 సర్వేలు వైసీపీ గెలుస్తుందని తేలడంతో కేంద్రంలో బీజేపీ నేతలు చింతాగ్రస్తులైనట్లు కనబడుతోంది. ఆత్మసాక్షి, మస్తాన్వలి నిర్వహించిన సర్వేలో మాత్రమే కాదు, లగడపాటి రాజగోపాల్ తమ్ముడు మధు నిర్వహించిన సర్వే కూడా జగన్ గెలుస్తారని తేలినట్లు సమాచారం. ఢిల్లీలోనే మకం వేసిన లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పటికీ ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారట. చంద్రబాబు గెలుస్తాడని లగడపాటి అనుకుంటే, లేదు బ్రదర్ జగనే గెలుస్తాడు అని మదన్ పందెం కాశాడట. 2019లో చంద్రబాబే గెలుస్తాడని ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఎవరితోనూ పందెం కాసే పరిస్థితిలో లేడట. విచిత్రం ఏంటంటే బీజేపీ కూడా ఏపీలో ఐబీ ద్వారా సర్వే నిర్వహించిందని, అందులో కూడా ఎన్డీఏ కూటమి పరిస్థితి అంత బాగాలేదని తెలిసిందట. పురంధేశ్వరి కూడా గట్టెక్కే అవకాశాలు లేవని వారి సమాచారం.